ఆహ్, సో, ఇన్సర్షన్ తర్వాత రెగ్యులర్‌గా ఫాలో అప్‌కి వెళ్ళాలి. ఎందుకు అంటే లైక్ పొజిషన్ ఆఫ్ కాపర్టీ కరెక్ట్‌గా ఉందా లేదా అన్నది అల్ట్రాసౌండ్ చేసి చెక్ చేసుకోవాల్సుంటుంది. ఇమ్మీడియేట్‌లీ ఆఫ్టర్ ఇన్సర్షన్ ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత, ఆ తర్వాత 1 ఇయర్‌కి ఒకసారి ఫాలో అప్‌కెళ్తే సరిపోతుంది. ఈ మధ్యలో మీకేదైనా కంప్లెయింట్స్ ఉంటే అంటే ఏమైనా హెవీ బ్లీడింగ్ అవ్వడం గాని, లేదంటే పీరియడ్‌కి మధ్యలో బ్లీడింగ్ అవ్వడం గాని, అట్లా ఏమన్నా కంప్లెయింట్స్ ఉంటే చెక్ చేపించుకోవచ్చు. సో, ఈ కాపర్టీ అడ్వాంటేజెస్ ఏంటి అంటే, మిగతా బర్త్ కంట్రోల్ మెథడ్స్‌తో పోలిస్తే అంటే ఇప్పుడు మనకు హార్మోనల్ పిల్స్ కానీ ఇట్లాంటివి ఎవ్రీ డే తీసుకోవాల్సొస్తుంది. ఈ కాపర్టీ వచ్చేసి వన్ టైమ్ ప్రొసీజర్. ఇది ఒకసారి ఇన్సర్ట్ చేస్తే డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ కాపర్టీ ఇది ఒక 3-5 ఇయర్స్ వరకి మీరు ఉంచుకోవచ్చు. ఆ తర్వాత మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు రిమూవ్ చేయించేసుకోవచ్చు. సో, ఇంకొక అపోహ ఏముంటుందంటే కాపర్టీ వేయించుకున్నప్పుడు రిమూవ్ చేయించుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ నిలవడం కష్టమవుతుందని అనుకుంటారు. బట్ అలా ఏముండదు. మీరు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారో అప్పుడు కాపర్టీ రిమూవ్ చేయించుకోండి. సో, ఇమ్మీడియేట్‌లీ ఆఫ్టర్ నెక్స్ట్ మంత్స్ నుంచే మీరు కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మీ గైనకాలజిస్ట్‌తో డిస్కస్ చేయండి. థాంక్ యూ.